हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। సోంపులో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సోంపు అనేది అధిక రక్తపోటు సమస్యతో బాధపడే వారికి ఏ విధంగా సహాయపడుతుందో ఈ రోజు తెలుసుకుందాం. మనలో చాలా మంది భోజనం అయ్యాక సోంపును నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు. అలా చేయటం వల్ల తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చేస్తూ ఉంటారు. నిపుణులు కూడా అది కరెక్ట్ అనే చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులోనే అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. మారిన జీవనశైలి, వ్యాయామం చేయకపోవటం, ఒత్తిడి, ఎక్కువసేపు కూర్చుని అలా ఉండిపోవటం, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినటం వంటి అనేక రకాల కారణాలతో రక్తపోటు సమస్య వస్తుంది. రక్తపోటు సమస్యను అస్సలు అశ్రద్ధ చేయకూడదు. రక్తపోటు సమస్య వచ్చింది అంటే జీవితకాలం తప్పనిసరిగా మందులు వాడాల్సిందే. అలా మందులను వాడుతూ ఇంటి చిట్కాలను ఫాలో అయితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సోంపు గింజలు రక్తపోటు నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి. 1/2 స్పూన్ సోంపు గింజలు నమిలితే లాలాజలంలో నైట్రేట్ల పరిమాణం పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి న్యాచురల్ రెమెడీగా పనిచేస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు ప్రతిరోజు సోంపు గింజలను నమిలితే చాలా మంచిది. సోంపులో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రవాహంలో ద్రవం మొత్తాన్ని నియంత్రిస్తుంది. ఇది హృదయ స్పందన రేటు మరియు రక్తపోటును నియంత్రించడంలో చాలా బాగా సహాయపడుతుంది. సోంపు గింజలను నమలటం వల్ల శరీరంలో ఆరోగ్యకరమైన పొటాషియం స్థాయిలు ఉండేలా చేస్తుంది. సోంపులో ఫైబర్ కూడా చాలా సమృద్ధిగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే సోంపులో ఉండే ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ కరిగిపోకుండా చేస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలి అంటే రక్తపోటు నియంత్రణలో ఉండాలి, కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉండాలి. ఈ రెండింటిని నియంత్రించడానికి సోంపు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 1/2 స్పూన్ గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగవచ్చు. లేదంటే సోంపు టీ తయారు చేసుకుని తాగవచ్చు. పొయ్యి మీద గిన్నె పెట్టి 1 గ్లాసు నీటిని పోసి 1/2 స్పూన్ సోంపు గింజలను వేసి దాదాపుగా 7 నుంచి 8 నిమిషాల పాటు మరిగిస్తే సోంపులో ఉన్న పోషకాలు అన్నీ నీటిలోకి చేరతాయి. ఆ నీటిని వడగట్టి తాగవచ్చు. ఈ రెండింటిలో ఏ విధానమైనా బెటరే. మీకు వీలును బట్టి చేయండి. సోంపు రక్తపోటు నియంత్రణలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్